నాకు ముఖ్యమైనటువంటి ధ్యేయం ఏమిటంటే వెరికోస్ వీన్స్, తర్వాత L4 L5, ఆ తర్వాత బీపీ, షుగర్, ఈ నాలుగింటిపైనే నేను దృష్టి పెట్టాను. ఎందుకంటే ముఖ్యంగా వెరికోస్ వీన్స్ అనేది చాలా ఇబ్బంది పెడుతుంటే 6 నెలలుగా అన్ని రకాల వైద్యాలు చేయించుకున్నాను. అలోపతి, ఆయుర్వేదంలో ఒక క్లిష్టమైనటువంటి చాలా కష్టమైనటువంటి క్రియ అది కూడా చేయించుకున్నాను. అంటే లీచ్ థెరపీ అంటారు. అంటే జలగను వదులుతారు అనమాట. ఎక్కడైతే ఆ వెరికోస్ వీన్స్ కనపడుతుందో అక్కడ వదులుతారు. అది ఆ చెడు రక్తాన్ని పీలుస్తుంది. తర్వాత మనం స్వస్థులు అవుతామనేటువంటి ఆశాభావంతో పోయాను. కానీ అది ఆ చేయించుకున్నటువంటి పరిస్థితులు బాగానే ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళా పునరావృతం అయిందనమాట అనారోగ్యం. ఆ తర్వాత బీపీ అనేది ఇప్పటిది కాదు, 10-15 సంవత్సరాల నుంచి ఉన్నది. ఇంకా షుగర్ కూడా ఇంకా అంత ముందు నుంచి ఉన్నది. వీటన్నిటికీ ఒక ఉపశమనం పొందుతామనే ఆశాభావంతో ఈ క్లాస్కి రావటం జరిగింది. అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి L4 L5 ప్రాబ్లం కూడా, ఇవన్నిటి నుంచి కూడా ముఖ్యంగా వెరికోస్ వీన్స్ నుంచి చాలా వరకు విముక్తులయ్యాను. ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఆ జలగను పట్టినప్పుడు 10 రోజులు, అంటే ఎవ్రీ సండే ఆదివారం పోయేవాడిని. అక్కడ ఒక మార్క్ లాగా ఏర్పడిపోతుంది, మచ్చ ఏర్పడుతుంది అనమాట. ఎందుకంటే షుగర్ వ్యాధి ఉండేటువంటి వాళ్ళకి ఎటువంటి గాయమైనా కూడా ఒక మచ్చ ఏర్పడుతూ ఉంటుంది. అది కొంచెం దీర్ఘకాలంగా ఉండిపోతుంది అలా. కానీ ఈ మధ్య గమనిస్తున్నాను ఆ మచ్చ కూడా మాయమైపోతుంది. అంటే శరీరంలో షుగరు అనేది నెమ్మదిగా తగ్గుతున్నది. కాబట్టి దీనివల్ల సత్ఫలితాలు పొందుతున్నాను అనమాట. L4 L5 ప్రాబ్లం ఉన్నప్పుడు కూర్చోలేను అనమాట. అటువంటిది ఈరోజు పూర్తిగా ప్రాణాయామాలు కానీ, అంతేకాదు గంటల తరబడా కూర్చోగలుగుతున్నాను ఏ కార్యక్రమం పోయినా కూడా. ఇవన్నీ కూడా నేను పొందినటువంటి గొప్ప అనుభూతులు. బీపీ మధ్యకాలంలో ఒక 10-15 రోజులు చూసుకుంటున్నాను. 120/80, మహా అయితే 123/83. ఇంకా షుగర్ కూడా ప్రీ డయాబెటిక్ అని వచ్చింది. ఈ మధ్యకాలంలో 2-3 సార్లు చేసుకుంటే పోస్ట్ టెస్ట్ చేసుకున్నాం అంటారు. కాబట్టి ఇవన్నీ కూడా గొప్ప ఫలితాలు అనిపిస్తుంది.